సమ్మర్ వచ్చేసింది. చాలా వేడి పెరిగిపోయింది. సో, దానికి అనుగుణంగా మనం ఇంటిని ఎలా అమర్చుకోవాలి, ఏమేమి యూజ్ చేయాలి అనే వాటిని ఇవాళైతే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇంకా మార్నింగ్ నేనైతే 10 అవ్వగానే ఇలా అయితే వేడి స్టార్ట్ అయిపోతుంది కదా, ఇలా అయితే కర్టెన్స్తో క్లోజ్ చేస్తూ ఉంటాను. లేకపోతే డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటాను. ఇంకా 10 to 4 వరకు అయితే క్లోజ్ చేసి ఉంచుకుంటాను. ఇంకా ఇంట్లో కూడా ఎక్కువగా హైడ్రేషన్గా ఉండడానికి ఇలా సమ్మర్ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మెయిన్ ఇలా ఏమేమి డ్రింక్స్ అంటే ఈజీగా ట్రెడిషనల్ వేలో లెమనేడ్ చేసుకోవచ్చు. అంటే నిమ్మరసము, చక్కెర, సాల్ట్ వేసి లెమనేడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలా వాటర్లో ఆరెంజెస్, కీరా, పుదీనా, మింట్ ఇలా వేసి ఈ క్లెన్జింగ్ వాటర్ త్రూ అవుట్ ద డే హైడ్రేషన్గా ఉంచడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే పిల్లలకి అలవాటు చేసినట్టయితే ఈ వాటర్ ఎనర్జెటిక్గా ఉంటారు, హైడ్రేటెడ్గా కూడా ఉంటారు. అలాగే పిల్లలు స్కూల్కి హాఫ్ డే స్కూల్స్ ఉన్నా కూడా సమ్మర్ క్యాంప్కి వెళ్ళే కిడ్స్ అయితే వాళ్ళకి బటర్ మిల్క్, లస్సీ, ఇంకా పుదీనా మింట్ వాటరు, అలాగే లెమన్ వాటర్ ఇస్తూ ఉండండి. ఇవి పంపించడం వల్ల వాటర్ బాటిల్స్లో వాళ్ళు హైడ్రేటెడ్గా ఉంటారు. ఎండ దెబ్బ నుంచి కాపాడుకోవచ్చు, వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. అలాగే బయటికి వెళ్ళే కిడ్స్కి ఆల్మోస్ట్ ఆల్ క్యాప్స్, ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ని అయితే అవాయిడ్ చేయండి. ఇంకా వాళ్ళకి స్టీల్ బాటిల్స్ ఇప్పుడు చాలా చీప్గా కూడా దొరుకుతున్నాయి. డిమార్ట్ వెళ్ళినట్టయితే మనకి చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సో అట్లీస్ట్ కిడ్స్ వరకైనా కానీ ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేసేసి స్టీల్ బాటిల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే ఇంట్లో అయితే కంపల్సరీగా ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేయడము ఇలాంటివన్నీ మానేసేయండి. ఆల్మోస్ట్ ఆల్ నేను ఫాలో అయ్యేవే చెప్తున్నాను, హెల్దీ టిప్సే చెప్తున్నాను. మేమైతే ఫ్రిడ్జ్ వాటర్ అసలు లాస్ట్ 10 years నుంచి అసలు ఫ్రిడ్జ్ వాటర్ అనేదే మేము అవాయిడ్ చేసేసాము. ఎప్పుడు సమ్మర్లో ఇలా పాటే తెచ్చుకుంటాము, మట్టి కుండ తెచ్చుకుంటాము. ఆ మట్టి కుండలో వాటర్ 3-4 days పోసి పారపోస్తూ అలా కీప్ చేంజ్ చేస్తూ 3 days 4 days అలా కీప్ చేంజ్ చేసి అలా 2 times 3 times అలా చేంజ్ చేసి ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉండి ఇంకా 4th day నుంచి ఇంకా వాడడం స్టార్ట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే జలుబు రాదు త్వరగా. మట్టి కుండలో తీసుకురాగానే దాని ఏదో అలా పైన వాష్ చేసి వాటర్ పోసేసుకొని యూస్ చేయకండి. 3-4 days అలాగా వాటర్ పోసి ఆఫ్టర్నూన్ మళ్ళీ పారబోసి, మళ్ళీ ఫిల్ చేసి, మళ్ళీ నైట్ పారబోసి, మళ్ళీ ఇంకొకసారి ఫిల్ చేసి అలా 3 days 2 days అలా చేసిన తర్వాత యూస్ చేసినట్టయితే జలుబు అనేది రాదు, కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ. అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ కాటన్ క్లోత్స్ యూస్ చేయడమే చాలా మంచిది. ఇది ఎక్కువగా స్వెట్ని పీల్చుకొని గాలి తగిలిన చల్లగా ఉంటుంది. సో కాటన్ బెడ్షీట్స్ యూస్ చేయడము, పడుకున్నప్పుడు బెడ్స్ పైన కాటన్ పిల్లోస్ యూస్ చేయడము, అలాగే లైట్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా LED బల్బ్స్ యూజ్ చేయడము, ట్యూబ్ లైట్స్ యూజ్ చేస్తే రూమ్స్ అన్నీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు లైట్స్, LED లైట్స్, బల్బ్స్ యూజ్ చేయడం చాలా మంచిది. అలాగే ఇంట్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి అంటే స్నేక్ ప్లాంట్, కలబంద ప్లాంట్ లాంటివి ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరగడంతో పాటు ఇంటిని ఎప్పుడు చల్లగా ఉంచుతాయి. ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం చాలా మంచిది. ఇవన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను. సో అందుకని చెప్తున్నాను. ఇంకా ఎప్పుడు ఇల్లు చల్లగా ఉండాలి అని అంటే ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ వేడిగా ఉన్న టైంలో విండోస్ క్లోజ్ చేసి ఉంచడము చేయాలి. డోర్స్, విండోస్ మళ్ళీ కూల్గా ఉన్నప్పుడు ఓపెన్ చేసి ఉంచుకుంటే చల్లగాలి ఇంట్లోకి వస్తుంది, టెంపరేచర్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. ఫుడ్ విషయానికి వస్తే ఈ సమ్మర్లో బాగా ఫ్రైస్ కానీ జంక్ ఫుడ్ కానీ తినడం మానేయాలి. పిల్లలకు కూడా అలానే అలవాటు చేయాలి. పిల్లలు ఎక్కువ హాలిడేస్ ఇచ్చారని చెప్పి చిప్స్ కావాలి, పిజ్జాలు కావాలి, బర్గర్స్ కావాలి అని, జంక్ ఫుడ్ కావాలని మారం చేయడం సహజంగానే అందరి ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి అవి అవాయిడ్ చేసి లైట్గా డైజెస్ట్ అయ్యేవి, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి కుక్ చేసి పెట్టాలి. సో ఇంట్లో ఇలాగే
చక్కగా లెమనేడ్స్ చేసి ఇవ్వడము, నిమ్మరసము, పంచదార, ఇంకా ఉప్పు కలిపి లెమనేడ్ చేసి ఇవ్వడము, లేకపోతే మింట్ వాటర్లో వేసి, కీరా వేసి, ఇంకా షుగరు, కొంచెం సాల్ట్ వేసి ఇవ్వడము, మింట్ వాటర్ ఇవ్వడము, ఇలా ఇలా సహజ సిద్ధంగా దొరికే పానీయాలు, ఇంట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నుంచి చేసే పానీయాలు అలవాటు చేస్తే చాలా మంచిది. కూల్ డ్రింక్స్ అలాంటి వాటివి జోలికి అస్సలు వెళ్ళకుండా చూసుకోవడం చాలా బెటరు. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలకు కూడా అవాయిడ్ చేయండి, పెద్దవాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అలాగే ఎక్కువ ఫ్రై చేసిన ఐటమ్స్ చేసుకోకపోవడమే మంచిది. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికేది ఏంటి, మ్యాంగోనే కదా. మ్యాంగో పప్పు చేసుకోవడము, ఇలా ఏ సీజన్లో అవైలబుల్ అయ్యే వెజిటేబుల్స్తో ఆ సీజన్లో తింటే చాలా మంచిది. ఈ సమ్మర్లో అయితే మనకి మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కదా, సో మ్యాంగో పప్పు చేసుకోవడము, అలాగే మెంతి మజ్జిగ చారు, ఇలాంటివి ఫుడ్స్ తేలిగ్గా డైజెస్ట్ అయ్యేవి, శరీరాన్ని చల్లబరిచేవి, వాటిని చేసుకోవడము చాలా మంచిది. ఇంకా పిల్లలకి దాహం వేయకపోయినా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవాలని నేర్పించాలి. అలాగే బయటికి వెళ్ళి రాగానే వాళ్ళకి ఓఆర్ఎస్ ఇవ్వడము, లేకపోతే ఒక గ్లాస్ వాటర్లో షుగరు, కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇవ్వడము, నిమ్మరసం పిండి ఇవ్వడము, హనీ కలిపి ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్స్ పెట్టుకున్నారా లేదా గమనించాలి. వాళ్ళకి ఒకవేళ తీసుకువెళ్ళకపోతే క్యాప్స్ తీసుకొని బిఫోర్ 10 లోపు బయట ఆడుకోమని చెప్పాలి, తర్వాత 4 ఆఫ్టర్ ఈవినింగ్ ఆడుకోమని చెప్పాలి. అలా టైమింగ్స్ చూసుకొని పిల్లల్ని బయటికి పంపించాలి. ఒకవేళ బయటికి ఎండలో వెళ్ళాల్సి వస్తే క్యాప్ వేసుకోవడము, కాటన్ క్లోత్స్ మాత్రమే యూజ్ చేసి వాళ్ళకి చల్లగా ఉండేలా చూసుకోవాలి. మనం కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు మార్నింగ్ 10 లోపు ఫినిష్ చేసుకోవడము, లేకపోతే ఈవినింగ్ 6 తర్వాత వంట ప్రిపేర్ చేయడము. చల్లగా ఉన్నప్పుడు వంట ప్రిపేర్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. లేకపోతే వేడి ఎక్కువగా అయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేసామంటే మనకి వేడిగా అనిపిస్తుంది, ప్లస్ ఇంట్లో కూడా వేడి హాట్నెస్ బాగా పెరిగిపోతుంది, ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి అన్నమాట. ఇంట్లో కుక్ చేసిన పదార్థాలు చేస్తూ ఉంటే ఇంట్లో వేడి కూడా పెరుగుతుంది. వంట చేసేటప్పుడు మరీ అంత ఆ టైంకే వంట చేయాలి అని అన్నప్పుడు బాక్సులు ఇవ్వాలి అనుకోండి, మనం ఎప్పుడో ఎర్లీగా చేస్తే కుదరదు కదా. ఇప్పుడు 12కి 10కి అలా వాళ్ళు వెళ్తారు అన్నప్పుడు 9కి కుక్ చేయడము, రైస్ అలాంటివన్నీ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు తినే టైంకి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. అదే ఎర్లీ మార్నింగ్ 4కో 5కో లేచి వంట చేసామనుకోండి, వాళ్ళు తినే టైంకి అది అందులో వాటర్ కూడా వచ్చేస్తాయి. సో అలా కుక్ చేయడం అవాయిడ్ చేయండి. హెల్తీగా ఉండడానికి ఇంకా మంచిగా అప్పటికప్పుడు కుక్ చేసుకోవాలి అంటే కుక్ చేసే టైము ఒకవేళ సన్ ఎక్కువగా ఉంది, హాట్గా ఉన్నప్పుడు కుక్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరిగా చిమ్నీస్ యూజ్ చేయడము, ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ వేసుకొని చేయడము, అలా ఇంకా కిచెన్లో విండోస్ కానీ డోర్స్ కానీ ఉంటే ఓపెన్ చేసి చేయడము వల్ల కొంచెం గాలి బయట నుంచి వస్తుంది, ప్లస్ కిచెన్ కూడా వేడి అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నట్టయితే ఆల్వేస్ ఎప్పుడు వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉంచడము. వాళ్ళు సమ్మర్ వచ్చేసిందంటే, హాలిడేస్ ఇచ్చారంటే టీవీ ముందు నుంచి అస్సలు కదలరు, లేకపోతే ఏ బుక్స్ దగ్గర పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రూమ్స్లో కూర్చొని అక్కడ బాటిల్స్ పెట్టడము, ఎవ్రీడే వాటర్ బాటిల్స్ ఉంచడము. దీనివల్ల వాటర్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటారు అని తీసుకోమని చెప్పాలి. ఫ్రీక్వెంట్గా తీసుకున్నారా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వాటర్ ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంచడం చాలా మంచిది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయడము, మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడము కంపల్సరిగా చెయ్యాలి. పిల్లలకి కూడా అలా అలవాటు చేసి చిన్నప్పటి నుంచే పిల్లలకి బయటికి సమ్మర్కి వెళ్ళాలంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ నేర్పిస్తూ ఉండాలి. దీనివల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో బయటికి వెళ్ళేప్పుడు క్యాప్ పెట్టుకోవాలి, ఇంకొకసారి మనం చెప్పకుండానే క్యాప్ పెట్టుకోవడము, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడము అలాంటివన్నీ చేస్తారు. చక్కగా షూస్ వేసుకొని వెళ్ళడము, ఇలా కాటన్ క్లోత్సే వేసుకొని వెళ్ళడము, ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఇంకా ఒక మట్టి కుండని మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మట్టి కుండ అయితే తెచ్చుకుంటాము.
మట్టి కుండలోనే వాటర్ తాగడము, ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు అవాయిడ్ చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు సమ్మర్ అనగానే ఫ్రిడ్జ్లోవే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. దానివల్ల పిల్లలకి ఎక్కువగా ఒక 2 వీక్స్ తర్వాత గొంతు నొప్పి రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చల్లటివి ఏమైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరీ అంత చల్లగా లేకుండా, పళ్ళు నొప్పి వచ్చే అంత చల్లగా అయితే వాళ్ళకి ఇవ్వకండి. పెద్దవాళ్ళు కూడా మనం కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఏదైనా ఇలా ఫలూదాస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ ఆగి తినడము, అలా మనము అలానే చేయాలి, పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం దాని కూలింగ్ అనేది తగ్గిన తర్వాత తీసుకుంటే ఈ గొంతు నొప్పి ఇట్లాంటివి పళ్ళవి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. మొక్కలకి మార్నింగ్ టైమ్స్లో కానీ ఈవినింగ్ చల్లబడ్డాక కానీ వాటర్ ఇవ్వడం వల్ల అవి కూడా చక్కగా హెల్తీగా పెరుగుతాయి. సమ్మర్ సీజన్లో ఎక్కువగా వేడి పైనుంచి ఎండ కొడుతూ ఉంటే 12 వాటర్ పెట్టడము, 1 వాటర్ ఇవ్వడము అలా చేయకండి. అవి బ్యాలెన్స్ చేసుకోలేవన్నమాట. సో టెంపరేచర్ లెవెల్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా సమ్మర్లో. సో చల్లబడ్డప్పుడు వాటర్ ఇస్తే అవి చక్కగా పీల్చుకొని హెల్తీగా పెరుగుతాయి. అలాగే మొక్కలకి ఈవినింగ్ వాటర్ ఇవ్వడం వల్ల చల్లటి గాలి ఇంట్లోకి వస్తుంది. దానికి తగినట్టుగా విండోస్ డోర్స్ ఓపెన్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. సమ్మర్లో ఆల్మోస్ట్ ఆల్ మస్కిటోస్ అయితే ఈ వేడికి అసలు ఉండవు. సో మొక్కలైతే అలా హెల్తీగా పెరగాలంటే మార్నింగ్లో కానీ 9 లోపు కానీ వాటర్ పెట్టండి, లేకపోతే ఈవినింగ్ 6 తర్వాత వాటర్ పెట్టండి. దానివల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. కొన్ని సెన్సిటివ్ మొక్కలు ఉంటాయి కదా, వాటిని సన్ షేడ్లోంచి కూడా తీసివేసి కంప్లీట్గా షేడ్ లేకుండా ఉన్న ప్లేస్లో ఉంచి చూడండి, అవి హెల్తీగా ఉంటాయి. ఈ ఎండ వేడికి కొన్ని మొక్కలు అయితే తట్టుకోలేవు కాబట్టి అలా కీప్ చేంజ్ చేస్తూ వాటిని సంరక్షించుకోండి. ఇంకా ఏమైనా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కూలెంట్వి యూస్ చేస్తే చాలా మంచిది. బయట ఫలుదాలు కానీ వాళ్ళు ఏం వాటర్ యూస్ చేస్తారో తెలీదు. సో కొంచెం ఓపిక తెచ్చుకొని, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోనే మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెమనేడ్స్ చేసి ఇవ్వడము, మ్యాంగో లస్సీలు ఇవ్వడము, లేకపోతే మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడము, ఇలా ఫలుదా ప్రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ చాలా సింపుల్, జస్ట్ ఇన్ 10 మినిట్స్లో చేసుకునేవి కూడా ఉంటాయి. సో అలా చూసుకొని ఇంట్లో హెల్తీగా చాలా మటుకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీ. బయట సమ్మర్ వచ్చింది కదా అని బయటికి వెళ్ళిపోయి కనిపించిన చోటల్లా ఐస్ క్రీమ్స్ తినేస్తూ, ఫలుదాలు తినేస్తూ, ఇంకేదో తాగేస్తూ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏ వాటర్తో ప్రిపేర్ చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎందుకంటే సమ్మర్లో చాలా ప్లేసెస్లో వాటర్ అసలు అవైలబిలిటీ ఉండదు. వాడు ఏ బోర్ పక్కన వాటర్ పట్టేసి ఫలుదాలు ప్రిపేర్ చేస్తున్నాడో మనకు తెలియదు కదా. సో అందుకని ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా సమ్మర్ టిప్స్ అన్నీ ఫాలో అయితే అంటే సమ్మర్లో చాలా మటుకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. బయటికి వెళ్ళాలి, ఒకవేళ టూర్స్కి వెళ్తున్నాము అనుకున్నప్పుడు తగినన్ని ప్రికాషన్స్ తీసుకుని బీచ్లకి వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా సన్ స్క్రీన్స్ కానీ, ఇలా స్కిన్ కేర్ ఇంకా ఫుడ్ కంప్లీట్గా చూసుకుని బయట ఫుడ్ తినాలనుకున్నా కూడా ఈజీ డైజెస్టబుల్ ఐటమ్సే తిని, అంటే ఫ్రైస్ కానీ జంక్ ఫుడ్ కానీ జోలికి వెళ్ళకుండా ఇలా ఫాలో అయితే డెఫినెట్గా ఈ సమ్మర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా పిల్లలతో హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఇన్ని టిప్స్ అన్నీ ఫాలో అవుతూ నేను నా సమ్మర్ని అయితే నా పిల్లలతో, మా హస్బెండ్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ సమ్మర్ వెకేషన్ వెళ్తాము, కానీ ఈ సమ్మర్ మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మేము హౌస్ పెయింటింగ్ చేయిస్తున్నాము. సో లాస్ట్ 10 డేస్ నుంచి నేను వీడియో పోస్ట్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే. ఎక్స్టీరియర్ పెయింట్ అయితే వేయించుకున్నాము, చాలా బాగా వచ్చింది. సో ఇంటీరియర్ పెయింట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. సో అందుకని ఇంకా వీడియోస్ అయితే ఒక 10 డేస్ తర్వాత అలా చేయడము, వీక్లీ వన్స్ చేయడమే చేస్తున్నాను. సో లాస్ట్ నా ప్రీవియస్ వీడియో అయితే చాలా బాగా రీచ్ అయింది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ బిగ్ 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 థ్యాంక్స్ అన్నమాట. చాలా ధన్యవాదాలు.
ఇదొచ్చేసి నా సమ్మర్ టిప్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసము, ఇంకా సీజనల్ రెసిపీస్ కోసము, ఇంకా ఇక్కడ ఈ రెసిపీస్ నేను ఏం యూస్ చేస్తున్నాను, ఈ రెసిపీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యూస్ఫుల్గా ఉండాలని యూస్ఫుల్ టిప్స్తోని మాత్రమే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇలా నేను చేసే రెసిపీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇలా నేను ఇప్పుడు ఫాలో అయ్యే ప్రాసెస్ అంటే యూస్ఫుల్గా ఉండే టిప్స్ చెప్పడం బెటర్ అనుకుంటున్నారా? లేకపోతే డైలీ వ్లాగ్స్ చేయడం బెటర్ అని అనుకుంటున్నారా? అది కూడా నాకు సజెషన్ ఇవ్వండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక్క వీడియో ఇప్పటివరకు అయితే ఒక్క వీడియో మాత్రం 10K వెళ్ళింది. దానికి ఆల్మోస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంకా నా వీడియోస్ ఇంకా బెటర్గా చెయ్యాలి అంటే, మీకు ఎవరికి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలా సీజనల్గా ఉండే టిప్స్ చెప్పడము, ఇంటిని డెకోర్ టిప్స్ చెప్పడము, కిచెన్ టిప్స్ చెప్పడము, సీజనల్ ఫుడ్ బ్లాగ్స్ చేయటము ఏది బెటర్ అని అనుకుంటున్నారు? నేను ఎలా చేస్తే వీడియోస్ మీకు నచ్చుతాయి, యూస్ఫుల్గా ఉండేది ఎలాంటి వీడియోస్, ఇవన్నీ నాకు సజెస్ట్ చేయండి. నేను ఫాలో అవుతాను, అలాగే చేస్తాను. మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ సమ్మర్.